నమస్కారం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే మనలో చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తోంది. దానికి యోగి వేమన ఎప్పుడో చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సాధన చేసేవాళ్లు తరచుగా ఎదుర్కొనే సమస్య ఇది. ఎంతో శ్రద్ధగా ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు, గంటల తరబడి పూజలు చేస్తారు. అయినా సరే ఎక్కడో ఏదో ఒక వెలితి, ఎందుకో తెలియని అసంపూర్తి భావన, అసలు ఆత్మజ్ఞానం ఎందుకు అంతుచిక్కడం లేదు అని వాళ్లని వాళ్లే ప్రశ్నించుకుంటూ ఉంటారు. చూశారు కదా, దీన్నే మనం సాధకుని సందేహం అని అంటాం. ఇది ఏదో ఒకరిద్దరి సమస్య కాదండి. ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలామందికి ఎదురయ్యే ఒక కీలకమైన మలుపిది. అసలు సమస్య ఏంటంటే, వాళ్ళు చేసే ప్రయత్నంలో ఏ లోపం ఉండదు. ఎంతో నిజాయితీగా, ఎంతో నిష్టగా చేస్తారు. అయినప్పటికీ ఇన్ని చేస్తున్నా మన అసలు లక్ష్యమైన ఆత్మజ్ఞానం ఎందుకు అందడం లేదు అనే సందేశం మాత్రం వాళ్ళని నిరంతరం తొలిచేస్తూ ఉంటుంది. సరే మరి, ఈ చిక్కు ప్రశ్నకు యోగి వేమన ఎంత సూటిగా, ఎంత శక్తివంతంగా సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఇది నేరుగా సమస్య మూలంలోకి వెళ్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారో కదా! ఈ పద్యంలోని తాత్వికతను ఒక్కసారి గమనించండి. మనం పైకి చేసే హంగులు, ఆర్భాటాల కన్నా మన లోపల ఉండాల్సిన శుద్ధి చాలా ముఖ్యం అని ఒక్క మాటలో తేల్చేశారు వేమన. వేమనగారు తన పాయింట్ని స్పష్టంగా చెప్పడానికి ఒక 3 అద్భుతమైన పోలికలు వాడారు. వాటిని ఒక్కొక్కటిగా విడదీసి చూస్తే అసలు విషయం ఎంత తేలిగ్గా అర్థమవుతుందో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఎంత సింపుల్ లాజిక్! పాత్ర శుభ్రంగా లేకుండా మురికి పాత్రలో వండిన వంట ఎలాగూ పనికిరాదు కదా. అలాగే మనసు అంటే చిత్తం, అది శుభ్రంగా లేకుండా చేసే శివపూజ కూడా వృధానే అని ఆయన ఎంత స్పష్టంగా చెప్పారో. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మనం బయటకు చేసే పనుల విలువంతా మన లోపలి స్థితిమీదే ఆధారపడి ఉంటుంది. ఆ పునాది సరిగ్గా లేకపోతే పైన కట్టే భవనం కూలిపోతుందన్నమాట. మరింతకీ ఆత్మజ్ఞానం కలగకపోవడానికి అసలు కారణమేంటి? వేమనగారు తన పద్యంలో సూచిస్తున్న ఆ లోపమేమిటో, ఆ అసలైన అవసరమేమిటో ఇప్పుడు చూద్దాం. దాన్ని మనోపరిపక్వత అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రకమైన మానసిక పరిణితి. మనం చేసే సాధనలన్నీ ఈ పరిపక్వతను తీసుకురావడానికి కానీ కేవలం కర్మకాండలు పూర్తి చేయడానికి కాకూడదు. ఈ క్రమం చాలా ముఖ్యం. ముందు మనోపరిపక్వత రావాలి. ఆ పరిణితి వచ్చినప్పుడే గురువు చెప్పే మాటలు, శాస్త్రాల్లోని అసలైన సత్యం మనకు సరిగ్గా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే సత్యాన్ని గ్రహించడం సాధ్యపడుతుంది. సరే, ఈ అంతర్గత పరిపక్వతను సాధించిన తర్వాత చివరికేం జరుగుతుంది, ఆ అంతిమ ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఆత్మజ్ఞానమంటే మనం కొత్తగా ఏదో సంపాదించడం కాదండి. మనలో ఎప్పుడూ ఉన్న మన నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే. ఆ సత్యాన్ని గుర్తించి దానిలోనే స్థిరంగా నిలిచిపోవడం, అదే స్వస్వరూప జ్ఞానం. ముగించే ముందు మనందరం ఒక్కసారి మనని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మన సాధనలో బయటకు చేసే కర్మకాండలకు ఎక్కువ విలువిస్తున్నామా, లేక వేమన చెప్పినట్టు అంతర్గత శుద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఎందుకంటే మన ఆధ్యాత్మిక ప్రగతి మొత్తం దానిపైనే ఆధారపడి ఉంది.